ఈ రీల్ని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడు చేసినా గిన్నె మొత్తం ఖాళీ అయిపోయే మంచి టమాటో గుడ్డు పులుసుని మిస్ అయిపోతారు. వేడన్నంలో టమాటో పులుసు కలుపుకొని గుడ్డు నంచుకొని తినండి. ఎంత బాగుంటుందంటే టమాటో పులుపుతో పులుసులో చిన్న తీపి తెలుస్తూ కరకరలాడే గుడ్డు కాంబినేషన్ తో అద్దరిపోయేలా ఉంటుంది. హలో మాస్టరు, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ అరగంటతో తయారైపోయే సూపర్ హిట్ రెసిపీస్. టమాటో గుడ్డు పులుసు కోసం ఒక 2 ఉల్లిపాయల్ని పొడవాటి ముక్కలుగా, 5 దోరగా ఉన్న టమాటోలకి తలలు తీసేసి పొట్టులో ఘాట్లు పెట్టుకోండి. పచ్చిమిరపకాయల్ని ఏటవాలుగా, వెల్లుల్లి తినే వాళ్ళైతే గనక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని, కొత్తిమీరని సన్నగా తరిగి, అలానే కరివేపాకును కూడా పక్కన ఉంచుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని తీసుకొని మంచినీళ్ళలో నానబెట్టేయండి. ఒక 5 కోడిగుడ్లని చక్కగా ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకోండి. టమాటోలు ఉడకబెట్టుకోవడానికి మంచినీళ్లు, రాళ్ళుప్పు, పసుపు, అలాగే ఘాట్లు పెట్టుకున్న టమాటోలను వేసి టమాటోలకి తొక్కలు ఊడిపోయి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. టమాటోలు ఉడకబెట్టిన నీళ్ళని పక్కన ఉంచుకోవడం మర్చిపోకండి. ఉడకబెట్టుకున్న టమాటోలు వేడి మొత్తం చల్లారిపోయిన తర్వాత టమాటోలు ఉడికించిన నీళ్లతో మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. రాచిప్పలో వేరుశనగ నూనెను వేసుకొని ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకోండి. ముందుగా ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసుకొని, కోడిగుడ్లు ఏ రకంగా వేగితే మీకు ఇష్టమో అలా వేపుకోండి. కోడిగుడ్లు వేపుకోవడం ఆప్షనల్, బట్ వేపుకుంటుంటే గనక ఘాట్లు పెట్టి వేపుకోండి. ఇప్పుడు అదే రాచిప్పలో నేను చూపిస్తున్న తాలింపు గింజల్ని వేసుకొని, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడి రంగు మారేదాకా వేపుకోండి. చాలా మంది రాచిప్పలో వండటానికి గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటారు, కానీ అస్సలు కాదు. ఆ వేడిని చాలా బాగా రిటైన్ చేసుకుంటుంది. ఈ రాచిప్పలో ఏం వండినా గానీ రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటో గుజ్జును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని, ఒక గ్లాస్ మంచినీళ్ళని, రాళ్ళుప్పు, కారం, అలానే కొత్తిమీరని వేసి అన్ని కలిసేలాగా పులుసుని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ పులుసు మరీ పలచగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చిక్కగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. గుర్తుంచుకోండి. ఎవరికైనా రాచిప్పలు కావాలంటే సోప్ స్టోన్ కుక్వేర్ వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను, వాళ్ళకి డిఎం చేయండి. మరుగుతున్న పులుసులోకి కోడిగుడ్లని, చిరుతీపి ఇష్టం ఉంటే గనక రుచులన్నీ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్కని వేసుకొని పులుసుని మంచిగా మరగనివ్వండి. పులుసు మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వచ్చాక పొయ్యి మీద నుండి దించేసుకోండి. ఈ పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే వేడి చల్లారిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.